లెక్క ఎక్కువైనా పర్వాలేదు, తక్కువ కాకుండా చూసుకో షేర్ఖాన్ అన్నట్టు ఉంది అండి వీటి పరిస్థితి. ఎందుకు ఈ మాట అన్నాను, అసలు వేటి గురించి చెప్తున్నానో చెప్తాను వినేసేయండి. మా ఇంట్లో అయితే మాకన్నా ఎక్కువగా ఎలకలు నివసిస్తున్నాయండి. అసలు లెక్క చెప్పాలి అంటే ఎలకలే మా ఇంటి రెంట్ కట్టాలనమాట. నాకైతే అలానే అనిపిస్తుందండి. మేము మార్నింగ్ ఎప్పుడో పిల్లలు వెళ్ళగానే నేను షాప్‌కి వెళ్ళిపోతానండి. ఇంక ఈవినింగ్ టయానికొస్తామనమాట. ఈలోపు వాటి ఇష్టం వచ్చినట్టు విహరిస్తూ ఉంటున్నాయండి మా ఇంట్లో. విహరిస్తే విహరించాయి పర్వాలేదండి. చూడండి ఎంత దారుణాతి దారుణం చేస్తున్నాయో. వాషింగ్ మిషన్ కవర్ ఆగడం లేదు. కొత్త కర్రల సంచండి. నిన్ననే తీసుకొచ్చాను. దాన్ని కూడా తినేసిందనమాట. ఇలా కర్రల సంచేంటి, రైస్ బ్యాగులేంటి, వాషింగ్ మిషన్ కవర్లేంటి, బట్టలేంటి, ఒకటి కాదు, 2 కాదు, వందల్లో ఇలా యాగం చేస్తున్నాయండి. అందుకే ఆ మాట అన్నాననమాట. లెక్క ఎక్కువైనా పర్వాలేదు, తక్కువ కాకుండా చూసుకో షేర్ఖాన్ అనేసి. ప్లీజ్ ఫ్రెండ్స్, మీలో ఎవరికైనా ఈ ఎలకల బారి నుండి తప్పించుకునే ఏమైనా చిట్కాలుంటే కొంచెం నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఎంతో హెల్ప్ చేసినోళ్ళవుతారనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా! డస్ట్‌బిన్‌లో ఉన్నటువంటి ఎగ్గులు ఇవన్నీ కూడా అలా ఆగం చేస్తున్నాయి.